ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఒకటే, అదే బట్టతల, జుట్టు రాలిపోవడం. ఇంతకు మునుపు 40-50 సంవత్సరాలు దగ్గర పడ్డ తర్వాత జుట్టు రాలిపోయి బట్టతల రావడం ప్రారంభమయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. 20 ఏళ్లు నిండక ముందే జుట్టు పూర్తిగా రాలిపోవడం జరుగుతుంది. దీనికి కారణాలు అనేకం. ఒత్తిడి, కాలుష్యం, నిద్రలేమితనం, మనం వాడే షాంపూలే ఇందుకు కారణాలు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. బట్టతల నుంచి బయటపడడానికి బోల్డని సలహాలు చెప్తున్నారు నిపుణులు. కొద్దిగా కుంకుమ పువ్వుని తీసుకుని పాలల్లో కలిపి తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మళ్లీ మొలుస్తుంది. ఉల్లిగడ్డ రసాన్ని బట్టతలపై రాయడం వల్ల కూడా జుట్టు తిరిగి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తరచుగా ఆముదాన్ని తలకు పట్టించడం వల్ల బట్టతలకు చెక్కు పెట్టచ్చట. కొద్దిగా కొత్తిమీర రసాన్ని ప్రతిరోజు తలకు పట్టిస్తే కొద్ది రోజులకు జుట్టు పెరుగుదల బాగా మెరుగవుతుంది. కలబంద గుజ్జుని బట్టతలపై రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బట్టతల సమస్య నుంచి బయటపడవచ్చు. కొబ్బరి పాలను తీసుకుని జుట్టుకు రాసుకోవడం వలన కూడా జుట్టు ఎదుగుదల చాలా బాగుంటుందట. నిమ్మకాయ రసంలో ఆలివ్ ఆయిల్ ను కలుపుకుని బట్టతలపై రాసుకుంటే జుట్టు పెరుగుతుంది. మెంతుల్ని నీటిలో నానబెట్టి ఆ మిశ్రమాన్ని బట్టతలపై రాసుకుని కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయటం వల్ల బట్టతల నుంచి బయటపడచ్చట. అంతేకాదు, జుట్టు రాలకుండా బట్టతల రాకుండా ఉండాలంటే కెమికల్ షాంపూలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కుంకుడుకాయలు మాత్రమే వాడాలట. ఈ చిట్కాల్లో ఏది పాటించినా బట్టతల సమస్య నుంచి బయటపడచ్చు అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.